హాయ్ హలో అండి. తాటాకులు చూసారా? భోగి పండుగ కోసం మా వీధిలోకి నిన్న, ఈరోజు, రేపు ఒక్కరోజు అనమాట వస్తాయి. వాటి కాస్ట్ అయితే 70 రూపీస్. 4 ఏమో ఉంటాయి అంతే. ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు. నిన్న సండే కదా, నిన్నైతే చేయలేదు. ఈరోజు మండే రోజు చేస్తున్నాను. ఎందుకు చేయలేదంటే నాకు కోపం వచ్చింది, అందుకే చేయలేదు. అందుకని నేను సండే అయితే నేను చేయలేదు. ఇంకా మండే రోజు అది మార్నింగ్ మర్చిపోయాను అనమాట తీసి బయట పెట్టడము. వంట చేసే టయానికి గుర్తొచ్చింది. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఆకలి కొంచెం ఎక్కువగా వేస్తాయి. అందుకని చెప్పేసి ఎట్లయితే అట్లా అయిద్దని చెప్పి ఇంకా వేసేసాను. పర్వాలేదు, బాగానే వచ్చిందిలేండి. అలా అలా అయితే చికెన్ కర్రీ అయితే అలాగే చేసేసాను. ఇంకా కర్రీ అయితే పూర్తయిపోయింది. ఇంకా నేనైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నాను. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. చికెన్ అయితే చెప్పవలేదనుకోండి, ఎవరికి అందరు దాదాపుగా చికెనే కదా తింటానని అనుకోవచ్చు. చికెన్ ఎప్పుడు చేసినా ఎలా చేసినా చాలా కొత్తగా బాగుంటుందన్నమాట. చికెన్ చేయాలంటే మాత్రం కష్టం అనిపించదు, కానీ ఈ వెజిటేబుల్స్ వండాలంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మరీ కట్టింగ్లు చేసుకొని ఆకుకూరలు అయితే ఒలుచుకొని చేసుకోవాలా. అందుకే అవన్నీ రిస్క్ పనులు. నాకైతే తొందరపడైతే అంత పని అయితే పెట్టుకోను. ఇంకా ఇది ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.